నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు మొన్నటి వరకు కర్ణాటక రాష్ట్రంలో ఉండేది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వీడియోలు వైరల్ అవుతూ హల్చల్ అవుతున్న ఒక వీడియోస్ గురించి మనం మాట్లాడుకున్న సందర్భం. దేని గురించి అండి ఈ వీడియో? అప్పాజీ అని చెప్పేసి మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. ఓకే. అయితే ఈ అప్పాజీ ఏదో ఆయన చెప్తుంటాడు, రకరకాల విద్యలు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు చెప్తుంటాడు, ఎదుటి ఫ్యూచర్ చెప్తుంటాడు, వాళ్ళ రిలేటివ్ పేరు చెప్తుంటాడు, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది చెప్తుంటాడు అని చెప్పేసి బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను కూడా మొన్న ఒక వీడియో చేసిన, అంటే కొంతమంది తెలిసిన వాళ్ళని తెలుసుకొని వాటి గురించి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఏం చెప్తారని చెప్పేసి కొన్ని చెప్పిన. అసలు దీన్ని జాతక ప్రకారంగా అసలు సంబంధించిన వాటి చూసుకున్నట్టయితే ఇలాంటి చెప్పే అవకాశం ఉంటుందా? అసలు ఇది వాస్తవమా, జరుగుతుందా, జరగదా, ట్రాషా? ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వేరు, మా ఎక్స్పీరియన్స్ వేరు. మీరేమో వీటిలలో మీకు తెలిసినంత వరకు మీ సబ్జెక్ట్లో మీరు నిష్ణాతులు, దాని గురించి మీ నోటి ద్వారా మన ప్రేక్షకులకు. అంటే అప్పాజీ అనే వ్యక్తిది నేను ఒక వీడియో ఏదో చూశానండి. ఆయన జనాలందరూ బాగా వెంటపడటం, అది ఆయన చాలా ఇదిగా నేను చూసా వీడియోస్. అయితే ఒకటి, ఆయన ఎలా చెప్తున్నాడు, ఆయన కరెక్ట్ చెప్తుంది, కరెక్టా బోగస్సా అంటే మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే మనం వెళ్ళలేదు ఇప్పటిదాకా. ఆయన ఎవరో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో కూడా ఎవరితోనే మాట్లాడలేదు. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో నాతో ఏమైనా మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినా మనకు ఒక అంచనా వస్తుంది, లేదా మనం డైరెక్ట్గా చూసినా మనకు ఒక అంచనా వస్తుంది. కాబట్టి అతని గురించి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ చెప్పే అర్హత నాకు ఫస్ట్ లేదు సార్. అంతే కదండి. ఏదో నోటికి వచ్చింది ఏదో చెప్పేసేయడం కరెక్ట్ కాదు. కాకపోతే మనము అలా అతను చెప్తున్నారు అంటే దానికి సంబంధించిన విద్యలు ఏమైనా ఉన్నాయా, అసలు నిజంగానే అట్లా విద్యలు ఏమైనా ఉన్నాయంటే శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక జ్యోతిష్ శాస్త్రము ఒక మనిషి గురించి చెప్పాలంటే రకరకాలు ఉన్నాయి. ఎలాగా? ప్రశ్న అంటే ఒక వ్యక్తి రాగానే మనం ప్రశ్న వేసుకొని హోరాను ప్రశ్నలు తీసుకొని ఈ వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఒకటి. రెండవది, వాళ్ళు జన్మించినప్పుడు ఉన్నటువంటి డేటు, టైము, ప్లేసు తీసుకొని వాళ్ళ జాతచక్రాన్ని వేసి వాళ్ళ లైఫ్లో గతంలో జరిగినవి, నెక్స్ట్ జరగబోయేది, కండిషన్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఏ ఏ విషయాల్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. అది జాతచక్రం వేసి. మూడవది ఏంటంటే కొన్ని విద్యలు ఉంటాయి. ఎలా అంటే కొన్ని దేవతల్ని, సహజంగా ఇప్పుడు ఆస్ట్రాలజర్ కూడా ఏదో ఒక అమ్మవారిని పట్టుకోవాలి, అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావనతోనే చెప్పాలి. కానీ ఏదో నేను చెప్తున్నాను, నేను క్యాలిక్యులేషన్ వేసుకుని చెప్తున్నా అంటే అది లెక్క వరకే ఉంటుంది. కానీ అనుష్ఠాన బలం లేకపోతే వాళ్ళు చెప్పేది ఫలించదు. ఫస్ట్ పెట్టుకోవాలి. కాబట్టి అనుష్ఠాన బలం ఉంటే ఫలిస్తుంది. అది వేరే అనుష్ఠానం. అంటే అమ్మవారిని లేకపోతే స్వామివారినో, శివుణ్ణో, నారాయణనో ఏదో ఒక దేవతని పట్టుకొని నిత్యము జపం చేయడం, కనీసం ఒక 2-3 గంటలైనా సరే కూర్చొని జపం చేసుకోవడం అనుష్ఠాన బలం. ఇవొక ఎత్తు అయితే కొన్ని ఉంటాయంటే స్వప్నవారాహి, స్వప్నాంజనేయ స్వామి, కర్ణ పిశాచి, కర్ణ మాతంగి, ఇట్లా కొన్ని విద్యలు ఉన్నాయి. ఈ విద్యలు చేయడానికి కూడా మొట్టమొదటిగా వీళ్ళు చేయవలసింది ఏమిటంటే హై లెవెల్లో ఉన్నటువంటి ఒక మంచి దేవత, అంటే కాళియో, తారానో, లేకపోతే కాలభైరవుడనో, లేకపోతే శివుణ్ణో, ఎవరినో ఒకని ఉపాసన బలంగా చేసి, ఆంజనేయ స్వామిని ఎవరినో ఒకని బలంగా ఉపాసన చేసి కానీ వీటిలోకి వెళ్ళకూడదు. ఓకే. ఎందుకంటే అవి చేయకుండా ఇవి చేస్తే మనిషి ఇబ్బంది పడతాడు. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేయలేడు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే 24 గంటలు చెప్తూనే ఉంటుంది. అది ఎవరైనా సరే కర్ణమాతంగి కానీ కర్ణ పిశాచి కానీ చేస్తే దాన్ని కరెక్ట్గా కనుక కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఎవరి గురించి అయినా మనం తీసుకున్నప్పుడు అది చెప్తుంది క్లియర్గా, ఇది ఫలానా ఇలాగ విధానం అనేటువంటి చెప్తుంది. దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అయితే దాంట్లో కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కొన్ని జరిగిపోయినవి మాత్రమే చెప్తాయి, కొన్ని ఒక వారం రోజుల వరకు చెప్తాను జరుగుతుంది, కొన్ని ప్రజెంట్ చెప్తాయి, ఇంకొన్ని లాంగ్ వరకు. అంటే వీళ్ళు చేసే ఉపాసన బట్టి ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి ఏ దేవతకి చేస్తున్నారు, యక్షిణి చేస్తున్నారా, మాతంగి చేస్తున్నారా, స్వప్నవారాహి చేస్తున్నారా, వార్తాలి అని ఉంటుంది, అంటే వార్తలు మోసుకొచ్చి మనకు చెప్తూ ఉంటుంది చెవు దగ్గర, వార్తలు చెప్పడం అన్నమాట. ఇది అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఎవరిథింగ్. మీరు చేసే ఉపాసనను బట్టి మీకు ఉండేటువంటి అనుష్ఠాన బలాన్ని బట్టి చెప్తూ ఉంటుంది. స్వప్నాంజనేయ స్వామి ఉంటారు. ఇప్పుడు మీరు పొద్దున్న కనుక మీరు ఆ వ్యక్తి ఎవరైనా వచ్చి ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన ఉపాసన చేసుకొని రాత్రి నిద్రపోయి పోయే ముందు ఆ మంత్రం చేసుకుని పడుకుంటే స్వప్నంలో ఒక ఆంజనేయ స్వామి వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పి వెళ్ళడం జరుగుతుంది. అలాగా చాలా రకాల విద్యలు ఉన్నాయి. విద్యలు ఉండడం నిజమే, నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ ఉండడం వరకు నిజమే. కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంతవరకు దాన్ని అనుష్ఠానం చేస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం.
ఈ అనుష్ఠాన సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు పాటించాలి. పాటించకపోతే మళ్ళీ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ యక్షినికి సంబంధించినవి ఇవి చేసే వాళ్ళకి కామన్గా దేవతా సమయం ఒక లలిత చేసుకున్నాము, లేకపోతే ఒక ఏదైనా చేసుకున్నాము, అది వేరు. మీకు అంటే ఇవేమో డైరెక్ట్గా చెప్పడం వేరు, అదేమో మన స్ఫురణకు వచ్చేలాగా పలికిస్తుంది, పలికించి చెప్పిస్తుంది. కానీ సేఫ్ ఏంటంటే ఇవి సేఫ్. ఇది చేయాలంటే ఒక దేవతామూర్తిని ఎవరైనా గట్టిగా పట్టుకొని దానికి తగ్గట్టుగా మీకు ఆ పవర్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు గుర్రం నడపడం వచ్చు, గుర్రం నడపగలరు. అసలు గుర్రం నడపడమే రాదు, వాడు నీకు ఇచ్చాం గుర్రం మీద, పరిస్థితి ఏంటి? ఎత్తి పడేస్తుంది. అలాగే శక్తులు కూడా పడేస్తాయి. కాబట్టి ఏంటంటే ఈ విద్యలు 100% ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవీ దేవతలు కొంతమంది ఎలా ఉంటాయంటే కొన్ని వాళ్ళు అడుగుతారు కూడా, నువ్వు వీటికి కట్టుబడి ఉండాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి, అప్పుడు మాత్రమే నేను నీకు చెప్తాను అని. అవి వాళ్ళు అలా నడుచుకున్నంతసేపే కొంతమంది బ్రహ్మచర్యం ఉండాల్సి వస్తుంది. మరి కొంతమంది కొన్ని ఫుడ్ వదిలేయాలి, కొన్ని ఫుడ్స్ వాళ్ళు తీసుకోకూడదు, కొన్ని ఫ్రూట్స్ తీసుకోకూడదు, కొన్ని ఆ దేవీ దేవతలు కొన్ని నైవేద్యాలు నిత్యము పెట్టవలసి వస్తుంది. కొన్ని విషయాల్లో కొంత దూరంగా ఉండవలసి వస్తుంది, కొన్ని వారాలు చేయాల్సి వస్తుంది. అలాంటివన్నీ అవి ముందుగా మాట తీసుకోవాలి. వీళ్ళు దేవత దగ్గర మాట తీసుకుంటారు, దేవత వీళ్ళ దగ్గర కొన్ని మాటలు తీసుకుంటారు. అవి ఆ క్రాస్ అవ్వనంతసేపే ఆ దేవత పలుకుతూ ఉంటుంది. అది క్రాస్ అయిందంటే మళ్ళీ దేవత కట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఎందుకు అందదో కూడా అర్థం కాదు. ఇప్పుడు అవతల వచ్చిన వ్యక్తి బాగా ఉపాసనా పరుడు అనుకోండి, అంటే ఈ దేవతను కూడా కంట్రోల్ చేసే పరుడు వస్తే అతనికి చెప్పలేడు ఈయన మళ్ళీ. అంటే ఈయనగా చెప్తున్నా, చెప్పలేరు. ఎందుకు అంటే ఆ ఎనర్జీ ఇక్కడ ఆపుతూ ఉంటుంది, సరిపోదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి విధి విధానం ఏదైతే ఉందో అది ఈ కర్మలతో సంబంధం లేకుండా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. అలాంటివి కొన్ని చెప్పలేవు. అట్లా ఏంటంటే కొన్ని సాధనలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి బ్లాక్ మ్యాజిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇప్పుడు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. పరంపరంగా రావాలి, అది పరపరంగా వస్తే వాళ్ళు జెన్యూన్గా వాళ్ళు చేస్తారు. అది కూడా ఒక యోగం అండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏదో ఒక సాధన చేసేసేయాలి, వచ్చేస్తున్నాను, అందరికీ రాదు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే గొప్ప యోగం ఏమిటి అంటే ఆధ్యాత్మిక యోగం. మనం అనుకుంటాం ఏమని, ధనయోగము, భూములు ఉండేటువంటి యోగము, లేకపోతే ఇంకోటి ఏదో మంచి జీవిత భాగస్వామి వచ్చారు, ఇవన్నీ అనుకుంటాం కదా. వీటన్నిటికంటే గొప్ప యోగం చెప్పమంటారా? ఆధ్యాత్మిక యోగం. ఆధ్యాత్మిక యోగము ఒక సాధన చేసేటువంటి యోగం ఎవరికైనా ఉంది అంటే అది ఇంకా బెస్ట్. ఎందుకంటే వాళ్ళ జీవితాలను ఏదో ఇప్పుడు ఒక సాధన చేసి యక్షిణియో చేస్తున్నాము, అవతల వ్యక్తికి ప్రాబ్లం చెప్తున్నాం, లేకపోతే సాల్వేషన్ చేస్తున్నాం, ఇవన్నీ ఒక లెవెల్ వరకే. కానీ సాధనా స్థాయిలో ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ జీవుణ్ణి ఆ దేవత తీసుకెళ్ళి ఉద్ధరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉద్ధరిస్తుంది తీసుకెళ్ళి. కాబట్టి అది విషయం. ఎందుకంటే అప్పాజీ విషయంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, అసలు విద్య ఏంటి, ఇట్లా చెప్పడం ఏంటి. కానీ వాస్తవానికి మన పూర్వీకుల నుంచి ఎలా సార్, మన శాస్త్రంలో కానీ విద్య అనేది ఉంది. అన్ని రకాల విద్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, ఆయన పాము మంత్రం వేసేవారు. నేను చిన్నప్పుడు నమ్మేవాని కాదు, ఏమిటిది పాము మంత్రం వేయడం ఏంటి, మనిషికి వస్తే సైకలాజికల్ ఫీలింగ్ ఏమో అనుకునేవాడిని. ఇది మా సొంత తాతగారు వేస్తుంటే, మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే సొంత వ్యక్తి, నాకే ఇదేదో సైకలాజికల్ ఫీలింగ్ అనుకునేవాడిని. బయట వాళ్ళు అనుకోవడంలో తప్పేం లేదు. ఒకసారి ఏమైంది, ఒక గోవుకి పాము గరిసి నొరగలు కక్కుతూ దాన్ని మోసుకొచ్చారు. మంత్రం వేస్తా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు నేను నమ్మా, అరే ఉంది, గోవుకి సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి, ఉండవు కదా. అంటే ఏంటి, మంత్రానికి తగ్గించే స్వభావం కూడా ఉంటుంది. అలాగే మన బ్రిటిష్ వాళ్ళు ఒక అతనికి పావులు నరసయ్య అని ఒక అతనికి వాళ్ళు కొన్ని అంటే పావులు నరసయ్య కనుక ఎవరైనా పాము గరిచింది అనుకోండి, ఇప్పుడున్నంత మెడికల్ ఇది లేదు కదా, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు, ఒక నెంబర్ని అలాట్ చేశాడు ఆయనకి. బ్రిటిష్ వాళ్ళు ఎవరికైనా పాము గరిస్తే పావులు నరసయ్యకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అయితే ఆ మంత్రం అక్కడ చెప్పేస్తాడు. ఆయనకు ఉన్నటువంటి వస్త్రంలో ఒకటి ఇలా ముడేసి పాము అతని చెవిలో కనుక పాము గరిచిన వ్యక్తికి ఇక్కడి నుంచి ఫోన్లో అక్కడ చెప్తే వెంటనే అక్కడ ఆగిపోయేది, ప్రాణం నిలబెట్టేవాడు. అంటే ఒక పాము కరిచింది, డేంజర్ పాము, మనిషి ప్రాణం పోతుందిగా, ప్రాణం పోయే వ్యక్తిని ప్రాణం నిలబెట్టినటువంటి ఘనత బ్రిటిష్ వాళ్ళే ఇచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళే నమ్మారు మన వాళ్ళని. అవును. అంటే మంత్రాలు అన్నీ ఉన్నాయి, మంత్రాలు లేనదే లేదు. కాకపోతే సాధన, సరైన మంత్రం చేస్తున్నారా లేదా, సరైన సాధన చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి వాళ్ళకి సిద్ధించడం జరుగుతుంది.